గైస్, ఈరోజు మనం కళ్యాణ్ పడాల లవ్ స్టోరీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది కేవలం లవ్ స్టోరీ కాదు, ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ కామన్ ఫ్యాన్స్ కానీ ఒక లైక్ చేయండి. ముందు లైక్ చేసి కింద కామెంట్ చేయండి. చెడుని మనం లైక్ కామెంట్ చేయకుండా స్ప్రెడ్ అవుతుంది, బట్ మంచి మాత్రం మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తేనే స్ప్రెడ్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్క ఫ్యాన్, బిగ్ బాస్ ఫ్యాన్ కూడా ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇది కేవలం లవ్ స్టోరీ కాదు, ఇది ఒక ఇన్స్పిరేషనల్ కళ్యాణ్ పడాల ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఓకేనా? అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈటీవీలో సాంగ్ రిలీజ్ కాబోతుంది కదా, ఆగస్ట్ 2లో మ్యాక్స్ అది రిలీజ్ అవుతుంది ఈటీవీలో. అది ఓన్లీ సాంగ్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అది ఒక చిన్న 40 minute డ్యూరేషన్ ఉన్న షార్ట్ ఫిలిం లాగా తీస్తున్నారు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం నేను చెప్తున్నాను. అది పూర్తిగా సాంగ్ కాదు, కొన్ని సీన్స్ వచ్చి తర్వాత సాంగ్ వస్తుంది, తర్వాత కొన్ని సీన్స్ వస్తాయి, అట్లా ఉంటుంది. ఒక 40 minute డ్యూరేషన్ అలా అయితే ప్లాన్ చేస్తున్నాను. నాకున్న అప్డేట్ ప్రకారం నేను చెప్తున్నాను. ఈటీవీలో మీరు ఏంటంటే ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే 99 అని ఉంటుంది మంత్లీ. దానికి మీరు ప్రమోషనల్ కోడ్ ఏమని కొడతారంటే WIN50 అని కొట్టండి. అప్పుడు ఏంటంటే మీకు 49 రూపీస్కే 1 month సబ్స్క్రిప్షన్ వస్తుంది. అలా మీరు చూడొచ్చు సాంగ్ను. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉన్న అప్డేట్. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు కామెంట్లలో ఇలా పెట్టారు, అన్న నువ్వు కళ్యాణ్కి సపోర్ట్ చేయట్లేదు అని. ఎందుకు సపోర్ట్ చేయమండి? ఒక పెద్ద డిప్రెషన్ నుంచి వెళ్ళి బయటపడి మళ్ళీ అతని జాబ్కి అతను వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి అగ్ని పరీక్షకు ఆడిషన్ ఇచ్చి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్లో కళ్యాణ్ నువ్వు ఏం ఆడట్లేదు, నీకు బిగ్ బాస్లో అర్హత లేదు అని అతన్ని నామినేట్ చేసి అందరూ నెక్స్ట్ వీక్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు అనే సిచ్యువేషన్ నుండి అతని గేమ్ అతను ఆడుకుంటూ అందరిని ఇంప్రెస్ చేసుకుంటూ ఏకపక్షాన్ని ఉండకుండా అతడు ఏంటో చూయించుకుంటూ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఉన్న సెలబ్రిటీలను కూడా స్క్రీన్ పైన కనిపించకుండా అతనే కనిపించి లక్షల ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ ఉన్న సెలబ్రిటీలను కూడా డామినేట్ చేస్తూ అతను కొన్ని కోట్ల ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు అండ్ టైటిల్ను సంపాదించాడు. మన తెలుగోడి గౌరవాన్ని నిలబెట్టిన పర్సన్కి ఎవరు సపోర్ట్ చేయకుండా ఉంటారు? ఐ ఆల్వేస్ సపోర్ట్ కళ్యాణ్ పడాలా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అతని స్టోరీ విషయానికి వస్తే, కళ్యాణ్ పడాల లవ్ స్టోరీ, ఇది లవ్ స్టోరీ కాదు, ఇన్స్పిరేషనల్ స్టోరీ. మళ్ళీ చెప్తున్నా, కింద బ్యాడ్గా కామెంట్ చేయకండి. ఇంకొకటి, అతను సీజన్ 9లో ఉన్నప్పుడు లేదా బయటకు వచ్చినప్పుడు నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను అతను నోటితోనే ఏమైనా చెప్పాడా? మరి ఎందుకు అతను బ్యాడ్ చేస్తున్నారు? ఇక పైన చేయకండి ప్లీజ్, నా హంబుల్ రిక్వెస్ట్. అతడికి ఉన్న లక్ష్యం ఒకటి, వాళ్ళ అమ్మా నాన్నను బాగా చూసుకోవాలి, అతను ఒక పెద్ద హీరో కావాలి, అంతే. అక్కడికి ఎనఫ్. బిగ్ బాస్ అయిపోయింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అతడి ఇన్స్పిరేషనల్ స్టోరీ విషయానికి వస్తే, కళ్యాణ్ పడాల అండ్ తను ప్రేమించిన అమ్మాయి చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ స్కూల్ నుంచి. అయితే ఏంటంటే పెద్దగా మాట్లాడకపోయేది కళ్యాణ్ పడాల. ఏంటంటే జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. బట్ ఏంటంటే కొంచెం పరిచయం పెరుగుతున్న కొద్దీ అమ్మాయితో అలా కొన్ని రోజులు గడిచాక అమ్మాయి ఏంటంటే కళ్యాణ్కు ప్రపోజ్ చేసింది. అప్పుడు కళ్యాణ్ ఒక మాట అన్న. కళ్యాణ్ పడాలి ఏమన్నాడంటే, నన్ను తట్టుకోవడం మా అమ్మ వల్లనే కాదు, నీ వల్ల అసలు కాదు, అందుకే లైట్ తీసుకోమని అప్పుడు చెప్పేశాడు. బట్ కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మాయి మంచిదే కదా, అమ్మాయిని హర్ట్ చేయడం ఎందుకని ఇతను కూడా లవ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడికి ఇది అయిపోయింది. అయితే ఏంటంటే అతనికి ఆర్మీలో సెలెక్ట్ అయ్యి అతనికి లెటర్ వచ్చింది. లెటర్ వచ్చిన తర్వాత అతను ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా కాల్స్ అవి మాట్లాడేది. కొన్ని రోజుల తర్వాత ట్రైనింగ్ మధ్యలో అతను సెలవుల మీద ఇంటికి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా మా మామయ్యను మా డాడీని కలువు ఒకసారి అని అడిగింది. అడిగితే ఏంటంటే కళ్యాణ్కి కొంచెం ఫ్లైట్ ఇష్యూ వల్ల, అప్పుడే కొంచెం బ్రెయిన్ రావడం వల్ల అతను కలవలేకపోయాడు. మళ్ళీ ఫోన్ చేసి తనకి నేను డైరెక్ట్ ఫోన్లో మాట్లాడతాలే, ఇప్పుడు నాకు అంత వీలు కాదు అని అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి నుంచి మళ్ళీ రెస్పాండ్ రాలేదు, కాల్స్ కానీ మెసేజ్ కానీ రాలేదు. అప్పుడు ఇతనికి డౌట్ వచ్చింది, సరేలే నా మీద కోపంగా ఉందేమో వాళ్ళను కలవకపోవడానికి అని అలా అనుకున్నాడు. అలా అని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే అప్పుడు కూడా తను రెస్పాండ్ కాలేదు. అయితే అతను ఏమనుకున్నాడంటే ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల మేబీ నాకు రెస్పాండ్ అవ్వట్లేదు అని అలా ఊహించుకున్నాడు. అయితే ఆ అమ్మాయి కాలేజీలో జాయిన్ అయిందని ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన తర్వాత ఒక ఫ్రెండ్కి కాల్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడివు అంటే, ఆ అమ్మాయి ఏమందంటే నేను ఇప్పుడు మాట్లాడిన తర్వాత మాట్లాడతా అన్నప్పుడే అతనికి అర్థమైంది ఏదో సంథింగ్ ఉంది అని. బట్ ఏంటంటే అతనికి ఇంకా హోప్ ఉంది. అయితే ఒకరోజు కళ్యాణ్ అమ్మాయి వాళ్ళ ఇంటికి కాల్ చేసినప్పుడు ఏదో మోటివేషనల్ బుక్స్ గురించి, అప్పుడు వాళ్ళ
ఎవరు అంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ చేసి ఓకే మా అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని అతనే చెప్పాడంట. అప్పుడు ఏంటంటే మళ్ళీ కళ్యాణ్ అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అమ్మాయి కూడా బాగానే మాట్లాడింది, బాగానే రెస్పాండ్ అయింది, అంత ఓకే. బట్ ఏంటంటే సడన్గా ఒక 3-4 డేస్ అమ్మాయి మాట్లాడిన 3-4 డేస్ తర్వాత అమ్మాయి లేదంట, ఇంట్లో కనిపించకుండా వెళ్ళిపోయిందంట. యాక్చువల్లీ ట్విస్ట్ ఏంటంటే ఇది కళ్యాణ్ మాటలోనే చెప్పాడు. ఆ అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేసిందంట, అందుకే అమ్మాయి లేదంట, ఇంట్లో వెళ్ళిపోయిందంట అతనితోని. ఇది పోకి లెవెల్ ట్విస్ట్ కదా. కళ్యాణ్ కూడా ఇదే అన్నాడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ జాబ్కి వెళ్ళి అక్కొంచెల్లి అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యి అక్కొంచెల్లి బిగ్ బాస్కి వచ్చి బిగ్ బాస్లో ఎలిమినేషన్ అవుతున్న సిచ్యువేషన్ నుంచి టైటిల్ చేతిలో పట్టుకొని కొన్ని కోట్ల మందిని ఫ్యాన్స్ని సంపాదించుకొని వచ్చి ఇక్కడ మన ముందున్నాడు. అతని సపోర్ట్ చేయకుండా ఇంకెవరికి సపోర్ట్ చేస్తాం మనం? ఐ సపోర్ట్ ఆల్వేస్ కళ్యాణ్ పడాలా. ఇది వీడియోని వస్తే లైక్ చేయండి, అందరికి రీచ్ కావాలంటే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.